నమస్కారం. వినుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. త్వరలోనే బొల్లా బ్రహ్మనాయుడు జైలుకు వెళ్లడం ఖాయమన్న ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. విలేకరుల సమావేశంలో ఘాటు విమర్శలు. మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు హయాంలో చైర్పర్సన్ పదవి కేవలం కీలుబొమ్మ పాత్రే అన్న మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దస్తగిరి. బొల్లా బ్రహ్మనాయుడిపై పలు విమర్శలు. వినుకొండలోని శ్రీనివాస్ నగర్ లో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భీష్మ ఏకాదశి ప్రత్యేక పూజల నిర్వహణ. త్వరలోనే బొల్లా బ్రహ్మనాయుడు జైలుకు వెళ్లడం ఖాయమని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. వినుకొండ పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజాధనం లూటీ చేసిన బొల్లాకు జైలు తప్పదన్నారు. 5,000 మంది పేదలకు 7 కిలోమీటర్ల దూరంలో జగనన్న కాలనీ పేరుతో మభ్యపెట్టారని, అతని నియంత పాలనకు ప్రజలు చరమగీతం పాడారన్నారు. నాలుగు లక్షలు ఉన్నటువంటి భూమిని 18 లక్షల చొప్పున 18 కోట్లు దోచుకున్నావు. సిగ్గుందా నీకు? తేలుస్తా. నువ్వు 4 లక్షలు ఉన్నదాన్ని 18 లక్షల చొప్పున తీసుకొని 18 కోట్లు ఏ విధంగా దోచుకున్నావు నీ సంగతి తేలుస్తా. నువ్వు ప్రజల ధనాన్ని లూటీ చేసావు. నీ లూటీ సంగతి తేలుస్తా. అక్కడ నువ్వు ప్రభుత్వం దగ్గర 18 లక్షల చొప్పున 18 కోట్లు తీసుకున్నప్పుడు అక్కడ ధర ఎంత తెలుస్తా అధికారికంగా. అక్కడ 3 లక్షలు ఉందా 4 లక్షలు ఉందా, నువ్వు 18 లక్షలు ఏ విధంగా తీసుకున్నావో ఖచ్చితంగా దీన్ని తేలుస్తా. నువ్వు జైలు పోవటం ఖాయం. రియల్ ఎస్టేట్ ఆక్రమణ చేసింది ఎవరు? ఎన్ని వెంచర్లు వేశారు? డిగ్రీ కాలేజ్ దగ్గర వెంచర్లు వేస్తేనే నువ్వు వెళ్ళావుగా. మరి అనేక వెంచర్లు నీ కళ్ళ ముందు వేస్తే దానికి డిటిసిపి లేఅవుట్ లేకుండా వేస్తే నువ్వెందుకు మాట్లాడలేదు? ఇప్పుడేమో డిటిసి లేఅవుట్ లేకుండా వేస్తున్నారంటున్నావు. గమ్మున్నే నేను అర్థం. నా గెలుపు కాదు నాకు కావాల్సింది. రేపు వినుకొండ పట్టణ అభివృద్ధి నాకు కావాల్సింది. డిటిసిపి లేఅవుట్ లేకుండా నేను అనుమతి లేకుండా నేను వేపిస్తా. నువ్వు అక్కడ చేయలేకపోయావు. అది నీ చేతకాంతనం, నీ స్వార్థం. నీ నరసింహారెడ్డి భూములు తర్వాత అక్కడ భూములు కొన్నావు కొండ పక్కన. దానికి గిరి ప్రత్యక్ష రోడ్డు అని టౌన్లో మున్సిపాలిటీలో వార్డుల్లో ఖర్చు పెట్టాల్సిన డబ్బులన్నీ తీసుకెళ్ళి నీ పొలం చుట్టూ రోడ్డు వేసుకున్నావు. ఇదేనా నీతి? నీతి లేనోడివి, సిగ్గు లేనోడివి నువ్వు నా గురించి మాట్లాడతావా? ఎందుకు వేసుకున్నావు చెప్పు? నీ పొలం పక్కన, నీ రియల్ ఎస్టేట్ పక్కన ప్రభుత్వ డబ్బులతో సిమెంట్ రోడ్డు వేసుకోలేదా? నువ్వు ఎందుకు వేసుకున్నావు చెప్పు? 100 ఎకరాలు 7 కిలోమీటర్ల దగ్గర పేదలకి 1 సెంటు స్థలం ఇచ్చి మోసం చేస్తావా? 5,000 మంది ప్రజల్ని మోసం చేసినటువంటి నీకు అసలు సిగ్గుందా? మీరు పేదలను మోసం చేస్తావా? నువ్వు పెద్దవాడి మనిషిలో మాట్లాడతావా? అసలు నీ వయసుకు తగ్గట్టు మాట్లాడుతున్నావా? నోరేసుకొని ఆంబోతులాగా మాట్లాడటం నియంతగా 5 ఏళ్ళు నియంతలా చేసావు. నువ్వు చేసిన పాపాలు అడిగిపోతాయి. ప్రజలు ఏం చెప్పారు నీకు? తీర్పు ఏం చెప్పారు? నీ నియంత్రణ చూసి అసలు వినుకొండ పుట్టినాకింత మెజారిటీతో ఎవడో నోడిపాడా? నిన్ను ఓడించాడు. ఆ కారణం ఇప్పుడేం తెలుసుకున్నావు? తప్పు సరిదిద్దుకో, లెంపలేసుకో. తప్పుడు కేసులు ఎన్ని పెట్టావు? రైతు మీద ధాన్యాన్ని గిట్టుబాటు ధర అడిగితే అని చెప్పు తీసుకొని కొట్టి వాడినే అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి నరేంద్ర రైతును నువ్వు జైల్లో పడేలేదా? తప్పుడు కేసు పెట్టలేదా? ఇక నువ్వేం మాట్లాడతావు? చట్టాలంటే గౌరవం లేదు నీకు. అధికారం ఉన్నప్పుడేమో మీసాల మెలేస్తావు, ఇప్పుడేం మాట్లాడతావు? నన్ను చంపండి. నీలాంటి యదవాళ్ళు చెప్పే గతి అవసరం మాకేంటి? ఆల్రెడీ నేను ప్రజలు చిత్తు చేసి చంపేశారు. ఇంక నువ్వెక్కడ? ప్రజలు
నిన్ను నీ అహంకారాన్ని పాతిపెట్టారు. ఇంకా మేము నేం చేయాల్సిన పనిలే. అదో నువ్వు చేసిన నువ్వు అమ్మి 5,000 మంది ప్రజలను మోసం చేసి 100 ఎకరాలతో 18 కోట్లు దోసుకున్నావే, వాటి కథ తెలుస్తా. ఒక్కోటి నువ్వు చేసినటువంటి దోపిడీలు ఇవి ఖచ్చితంగా తేలుస్తా. అసైన్మెంట్ ల్యాండ్లు ఎక్కడెక్కడ నువ్వు ఆక్రమించుకున్నావు ఇవన్నీ ప్రజలకు తెలియదా? నీకు కథ తెలుస్తాం. మాట్లాడేటప్పుడు పద్ధతిగా మాట్లాడు. అదే ఆరోపణలు చేసినా నిజాయితీ ఉండాలా మాట్లాడేదంటో. అసలు బెల్ట్ షాపులు మొదలుపెట్టింది ఎవరు? వేలుకు వేలు బెల్ట్ షాపులు, ఊరికి 10-20 బెల్ట్ షాపులు ఎవరి పాలనలో వచ్చినాయి? నీ పాలనలో కదా. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇక్కడ నువ్వేం చేసావు? ఊరూరు బెల్ట్ షాపులు పెట్టింది. బియ్యం యథేచ్ఛగా బియ్యం దోపిడీ చేసింది ఎవరు? మీరు కాదా? బియ్యం రాకెట్ నడిపింది మీరు, ఇసుక మాఫియా నడిపింది మీరు, రియల్ ఎస్టేట్ ఆక్రమించింది మీరు. మరి బెల్ట్ షాపులు ఊరికి 20 బెల్ట్ షాపులు నడిపింది మీకు సిగ్గులేదా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? అసలు నీకు బెల్ట్ షాపుల గురించి మాట్లాడే హక్కు ఉందా నీకు? పార్టీలు అనేక సార్లు 4 సార్లు పార్టీలు మాడి, టీడీపీ నుండి ప్రజారాజ్యం, తర్వాత కాంగ్రెస్, తర్వాత వైసీపీ, 4 పార్టీలు మాడి ఫిరాయింపులు చేసినటువంటి వాడు ఈరోజు సిగ్గు లేకుండా ఈరోజు కౌన్సిలర్లు పార్టీలు మారుతున్నారని మాట్లాడుతున్నాడు. ఇట్లా మాట్లాడడానికి సిగ్గుందా? 4 పార్టీలు నువ్వు ఎందుకు మారారో చెప్పు. ఈరోజు నీ కళ్ళకు కనపట్ల 7 నెలల నుండి చంద్రబాబు గారు ధూమ్ధామ్గా 1000 రూపాయలు పెన్షన్ పెంచడం, 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వటం ఏ రోజున చేశారా మీరు? ఎందుకు చేయలేదు? చేస్తున్నటువంటి అభివృద్ధి ఈరోజు స్థానిక సంస్థల నిధులకి 4,600 కోట్లు ఇచ్చారు. మీరు స్థానిక సంస్థల నిధులు ఎత్తుకుపోయి మీ ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి ఇష్టం వచ్చినట్టు చెప్తే ఏ రోజున మాట్లాడావు? నోరెత్తి సిగ్గు లేకుండా ఇప్పుడు మాట్లాడతావు. అభివృద్ధి చూసి అభినందిస్తూ ఈరోజు మన మున్సిపాలిటీని బాగా అభివృద్ధి చేయాలి, ఇక్కడ వినుకొండ బాగా ఒక మోడల్ సిటీగా ఎదగాలి, మంచి పట్టణంగా ఎదగాలని చెప్పేసి ఈరోజు కౌన్సిలర్లు ఒక ఆశాభావంతో, పాజిటివ్ యాటిట్యూడ్తో ఈరోజు వినుకొండ అభివృద్ధి కోసం పార్టీ చేస్తే తప్ప, నువ్వు 4 పార్టీలు మారితే వారు ఒక్కసారి అభివృద్ధి కోసం మంచి కండగా ఉండి చంద్రబాబు గారు చేస్తున్న అభివృద్ధి తోడుగా ఉంటే తప్ప, అసలు 4 సార్లు ఫిరాయించి నీకు మాట్లాడే నైతిక విలువ ఉందా? నువ్వు చెప్పు. ఈరోజు పార్టీలు ఫిరాయించిన వాళ్ళకి మాట్లాడే హక్కు లేదు. అసలు రషీద్ హత్యకి కారణం ఎవరు? నువ్వు కాదా? నీకు సిగ్గుందా? ఇంట్లో పడి దాడి చేసి మోటార్ సైకిల్ తగలబెట్టి ఇంట్లో సామాను పాల్గొట్టి తలకాయలు పాల్గొడితే కేసు లేకుండా చేస్తావు. దుర్మార్గుడే నువ్వు. నీలాంటి ఎదవలు రాబట్టే వినుకొండ పట్టణం ఇట్లా తగలబడింది. కంట్రోల్ చేసి చూపిస్తా. ఇప్పుడు కనపడుతుంది ఎక్కడ రౌడీజం? నీ రౌడీజాలకు మూల్యం చెల్లింది. ఆ రోజు నువ్వు రౌడీజాన్ని అడికట్టుంటే రషీద్ మర్డర్ జరిగేదేనా? ముస్లిమ్స్ మధ్య ముఠా కక్షలు రెచ్చగొట్టి నీ స్వార్థ ప్రయోజనం కోసం కులాల మధ్య చిచ్చు, మసాల మధ్య చిచ్చు పెట్టాను నేను. నీకు సిగ్గుంది అసలు? నువ్వు ఏ విధంగా మాట్లాడతావా అని? ఈరోజు రియల్ ఎస్టేట్ గురించి నువ్వు మాట్లాడతావా? అంటే మేము ఎక్కడ దొరికితే అక్కడ గద్దల్లో వాలిపోతామా? అసలు ఆ మాట మాట్లాడడానికి సిగ్గుందా నీకు? నరసింహారెడ్డి భూములు ఆక్రమించింది ఎవడు? అలాగే 5 ఏళ్లలో నువ్వు ఎన్ని రియల్ ఎస్టేట్ వెంచర్లు వేయించావు? ఒక్కదానికి డిటిసిపి లేఅవుట్ ఉందా? ఒక్కదాన్ని చూపించావు. సిగ్గులేకుండా మాట్లాడతావా పెద్ద మనిషి? నువ్వు పెద్ద మనిషిలా మాట్లాడడం నీకు సిగ్గుందా? ఏమైనా నువ్వు ఎన్ని వెంచర్లు వేయించావు? డాలర్ సిటీ ఎటువంటి అనుమతులు లేకుండా నీ దానికి నీ కళ్యాణ మండపానికి వెనకాల వెంచరేసింది నీ కళ్ళకి కనపడలేదా? ఎన్ఎస్వి కాలువ కట్న వేసినటువంటి వెంచర్లు మీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు పార్ట్నర్షిప్తో వేసినవి ఎన్ని వెంచర్లు లేవు? వినుకొండలో 5 ఏళ్లలో వేసినటువంటి ఎన్ని వెంచర్లు లేవు? ప్రభుత్వ భూములు ఆక్రమించినటువంటి
దుర్మార్గాలు నువ్వు చేయలేదా? వినుకొండ నియోజకవర్గ స్థాయిలో బాలికలకు చిత్రకళా పోటీలను శనివారం నిర్వహించారు. వినుకొండ పట్టణంలోని విష్ణుగుండి నగర్ను కాల్వకట్ట పక్కన గల వాసవి హై స్కూల్ నందు నిర్వహించిన ఈ పోటీలకు డాక్టర్ వజ్రగిరి జస్టిస్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా న్యాయవాది పీజే లూకా సూరి హాజరయ్యారు. విద్యార్థులు గీసిన చిత్రాలను పరిశీలించారు. వాసవి హై స్కూల్లో ఈ రోజున జస్టిస్ ఆర్ట్ అకాడమీ వారు చిత్రకళా పండుగ ఏర్పాటు చేయడం జరిగింది. జస్టిస్ గారు మనందరికీ కూడాను సుచిర పరిచితులు. ఆయన చిత్రకళాకారుడిగా మన పట్టణానికి మన ప్రాంతానికి చాలా పేరు ప్రతిష్టను తీసుకొచ్చారు. ఆయన జాతీయ అంతర్జాతీయ అవార్డులను పొంది తనకు తానుగా మరి ఈ చిత్రకారులుగా కొనసాగటమే కాదు, మన ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులకు కూడాను చిత్రకళలో ప్రవేశం కల్పించాలి, వాళ్ళల్లో ఉన్నటువంటి నైపుణ్యాన్ని కూడాను బయటకు తీసుకురావాలి అనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో ఇక్కడ వాసవి హై స్కూల్ వారితో సంప్రదించి వారి అనుమతితోటి ఈ పాఠశాలలో సుమారు 200 పైగా పట్టణంలో ఉన్నటువంటి వివిధ పాఠశాల విద్యార్థులు పాల్గొనేటట్లుగా ఏర్పాటు చేసి వాళ్ళని ప్రోత్సహిస్తూ ఈ చిత్రకళ పండుగ వారందరూ కూడాను చిత్రకళలో ప్రవేశించడానికి వాళ్ళ నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఒక మంచి అవకాశం కలిగించారు. ఈ రకంగా చేయటం చాలా అభినందనీయం. జస్టిస్ గారు చేస్తున్నటువంటి కృషిని స్థానికులైనటువంటి మేమందరం కూడాను చాలా సంతోషంగా ఆహ్వానిస్తా ఉన్నాం. మా యొక్క సహాయ సహకారాలు కూడా అందిస్తాం. ఎందుకంటే విద్యతో పాటు చిత్రకళ కూడాను దానికి ఉన్నటువంటి ప్రత్యేకత దానికి ఉంది. అన్ని కళలు కూడాను మరి మానవ జీవితంలో సమాజంలో అవసరమైంది. చిత్రకళ ఒక విషయాన్ని చిత్రకళ ద్వారా ఒక భావాన్ని కూడా చెప్పేటువంటి గొప్ప అవకాశం ఉంది. ఒక న్యూస్ ఐటెంలో ఒక ఫోటోకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్, ఆ మొత్తం సబ్జెక్టుని ఆ ఫోటోని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తుందో, ఎట్లా చెప్తుందో, అట్లానే చిత్రకళలో ఒక చిత్రాన్ని నిర్మించడం ద్వారా దాని వెనకున్నటువంటి భావాన్ని, ఆ ఇమోషన్ని, ఆ స్ఫూర్తిని కూడాను చిత్రకళ ద్వారా ప్రదర్శించగలిగినటువంటి శక్తి చిత్రకళాకారుల్లో రావాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి కృషి కల్పిస్తున్నటువంటి ఈ జస్టిస్ ఆర్ట్స్ అకాడమీని మరొకసారి అభినందిస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి వాసవి హై స్కూల్ మరి సంస్థ వారికి, అట్లానే ఉపాధ్యాయులకి, స్టాఫ్కి అందరికి కూడాను నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ సాగు తీసుకుంటూ ఉన్నాను. వినుకొండ వాసవి హై స్కూల్ ఆవరణలో వినుకొండ నియోజకవర్గ స్థాయిలో జస్టిస్ అకాడమీ ఆర్ట్స్ ఆధ్వర్యంలో హై స్కూల్ విద్యార్థులకు చిత్రకళా పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీలో దాదాపు 200 పైగా విద్యార్థులు పాల్గొన్నారు. అభినందనీయం. మీరందరూ కూడా చక్కగా పార్టిసిపేట్ చేసి విజేతలుగా నిలవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జస్టిస్ గారిని అభినందిస్తున్నాను. సారు ఆరితేరి విశ్వవిజేతగా అనేక చిత్రకళా రంగంలో 58 అవార్డ్స్ ఇప్పటిదాకా స్వీకరించారు. ఇలాంటి మీలో కూడా డెవలప్ చేయాలని, ఆ సృజనను రేకెత్తించాలని సార్ కోరుకుంటూ మీ అందరినీ కూడా ప్రోత్సహిస్తున్న జస్టిస్ గారికి అభినందనలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అనండాలి. అందరికీ నమస్కారాలు. ఈరోజు వినుకొండలో చిత్రకళా పండుగ కార్యక్రమంలో భాగంగా వాసవి హై స్కూల్లో ఈ గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. 5వ తరగతి నుంచి 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకు చిత్రకళా పోటీలు నిర్వహించడం జరుగుతున్నది. ప్రారంభమైంది. వారిలో ఉన్న చిత్రకళ సృజనను బయటికి తీయడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నియోజకవర్గంలో దాదాపు ఉన్న హై స్కూల్స్ మొత్తం పిల్లలందరూ చాలా వరకు వచ్చారు. చాలా సంతోషంగా ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాం. ఎలాగైతే పిల్లల్లో చిత్రకళ పట్ల ఆసక్తిని పెంపొందించి భవిష్యత్తులో వాళ్ళు మంచి రివార్డులు సాధించడమే కాకుండా స్కూల్స్కి కానీ మరి తల్లిదండ్రులకు కానీ మంచి పేరు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని జస్టిస్ ఆర్ట్స్ అకాడమీ అండ్ పాస్ తరపున ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీన్ని మరి మాకు వేదిక ఇచ్చినటువంటి వాసవి హై స్కూల్ యాజమాన్యానికి నమస్కారాలు తెలియజేస్తూ మరి శ్రీ అనిల్ గారు, ఈ వాసవి హై స్కూల్ ప్రిన్సిపాల్ గారు, వారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కొన్ని విషయాలు తెలియజేస్తారు. ఈరోజు చిత్రకళా పండుగ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 8వ తారీఖున వినుకొండ నియోజకవర్గ స్థాయిలో చిత్రలేఖనం పోటీలను నిర్వహించడం జరిగింది. ఈ చిత్రలేఖనం పోటీలకు అదేవిధంగా చిత్రకళా పండుగ కార్యక్రమానికి మా పాఠశాలని ఎంపిక చేసుకున్నందుకు పాస్ సభ్యులైనటువంటి, అదేవిధంగా నిన్ననే జాతీయ అవార్డు సాధించినటువంటి, అవార్డు గ్రహించినటువంటి జస్టిస్ గారికి హృదయపూర్వకంగా
అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వాసవి స్కూల్లో ఇలాంటి మంచి కార్యక్రమం పిల్లల్లో ఉన్నటువంటి సృజనని వెలికి తీయాలనేటువంటి తపనతోటి ఇలాంటి మంచి కార్యక్రమాన్ని మా వాసవి హై స్కూల్లో చేయడం నాకు చాలా ఆనందంగా గర్వకారణంగా ఉంది. దీనికి ప్రతి ఒక్కరూ సహకరించారు. చక్కగా అందరూ కూడా పిల్లలందరూ కూడా అన్ని స్కూల్స్ నుంచి వినుకొండ పట్టణము నియోజకవర్గ స్థాయిలో దాదాపు అన్ని స్కూల్స్ నుంచి పార్టిసిపేట్ చేశారు. దగ్గరగా 200 పైచిలకు విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ చక్కనైనటువంటి వాతావరణాన్ని కల్పించి వారిలో ఉన్నటువంటి సృజనని బయటికి తీసే విధంగా వారిలో ఉన్నటువంటి కళా తత్వాన్ని వెలికి తీసేందుకు ఈ యొక్క కార్యక్రమం చాలా బాగా దోహదం చేస్తుందని చెప్పేసి వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ. మాఘమాసం పురస్కరించుకొని శనివారం భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా నూజెండ్ల గ్రామంలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవస్థానంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు అర్చకులు కోసూరి రామ్మోహన్ చార్యులు తెలిపారు. స్వామివారికి పంచామృతాభిషేకం, విష్ణు సహస్రనామ పారాయణం, హనుమాన్ చాలీసా పూజా కార్యక్రమం నిర్వహించారన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. పార్టీలు మారటం గురించి మాట్లాడే అర్హత మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడితో పాటు తనకు లేదని మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు అన్నారు. వినుకొండ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బొల్ల బ్రహ్మనాయుడు 4 రోజులకు ఒకసారి వచ్చి అసత్య ప్రచారాలు చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని చెప్తున్న బొల్ల బ్రహ్మనాయుడు అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, మన గౌరవ శాసనసభ్యులు జి ఆంజనేయులు గారి ఉన్నటువంటి నమ్మకంతో ఈ రోజున మున్సిపల్ చైర్మన్ ఉన్నటువంటి డాక్టర్ దస్తగిరి గారు, అదేవిధంగా వారి సత్యమణి గారు, 3 కౌన్సిలర్లు, మొత్తం 5 కౌన్సిలర్లు గౌరవంగా తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. దీనికి సంబంధించి వారు వివరణ కూడా ఇచ్చారు. ఈ వినుకొండ మున్సిపాలిటీలో అసంపూర్తిగా ఉన్నటువంటి అనేక కార్యక్రమాలు అవి పూర్తి చేయాలంటే మరలా అది జీవ ఆంజనేయులు గారి నేతృత్వంలో ఈ ప్రభుత్వంలో మాత్రమే సాధ్యమైందని ఒక నమ్మకంతో వచ్చారు. దాన్ని పెడతాలు తీస్తూ మాట్లాడటం అనేది చాలా అవివేకమైనటువంటి చర్య. సరే, పార్టీలు మారటం వీటన్నిటి గురించి కూడా దయచేసి అటు బ్రహ్మనాయుడు గారు కానీ నేను కానీ మాట్లాడటం అనేది అంత పద్ధతైన వ్యవహారం కాదు. పరిస్థితుల ప్రభావంతో ఆయన 4 పార్టీలు మారాడు, నేను 3 మారా. ఈ రోజున డాక్టర్ దస్తగిరి గారు ఎందుకు మారుతున్నారు? గత 4 సంవత్సరాల కాలంలో ఆయన పడినటువంటి వేదన, ఆయన పడినటువంటి ఇబ్బందులు అవన్నీ కూడా సవివరంగా ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి అభివృద్ధిని కాంక్షించే ఈరోజు పార్టీలో రావడం జరిగిందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. దానితో పాటు మరి చూసినట్లయితే సరే, ఏదో లిక్కర్ అనేమో లేకపోతే రేషన్ మాఫియానో, అసలు పోయిన ప్రభుత్వంలో లిక్కర్ కాదయా, చీప్ బ్రాండ్లు ఎన్ని బ్రాండ్లు అమ్మారు? ఎక్కడైనా దానికి ఒక లెక్కలు ఉన్నాయా? కాబట్టి తూకుంటా పోతే గత 5 ఏళ్లలో జరిగినటువంటి అన్ని కనుక మనం తూకుంటా పోతే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి బ్రహ్మనాయుడు గారు దయచేసి 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేశావు, ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నావు, ఏదైనా సూచనలు చేయదలుచుకున్నప్పుడు నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు చేయి, తప్పులేదు. అంతేగాని ఎప్పుడన్నా ఒకసారి రావటం, అభాండాలు వేయటం, కార్యకర్తల మీద కేసులు పెడుతున్నారు అని చెప్పటం. ఏ కార్యకర్తల మీద కేసులు పెట్టారు, ఎన్ని కేసులు ఉన్నాయో, ఎన్ని గత 5 ఏళ్ళు తవ్వితే అన్ని బయటకు వస్తాయి. ఇప్పటికైనా మార్చుకొని ఈ అభివృద్ధి చేసే క్రమంలో నువ్వు సహకరించు. లేదా ఎక్కడన్నా ప్రభుత్వ పరంగా పొరపాట్లు జరిగితే తప్పనిసరిగా ప్రభుత్వం దృష్టికన్నా తీసుకురా, ప్రజల దృష్టికి తీసుకురా. కానీ ఈ విధంగా అసత్య ఆరోపణ చేయటం అనేది మంచి పద్ధతి కాదు. రియల్ ఎస్టేట్ గురించి కూడా ఇందాక నేను చెప్పడం జరిగింది. ఆ డిటిపిసి అప్రూవల్ అనేది గత 5 సంవత్సరాలు ఎక్కడా లేదు. ఏదో 1-2 సార్లు వేసినట్టయితే దానికి సంబంధించి కూడా మరి ఫైల్ అంతా కనపడతా ఉంది. వినుకొండ చుట్టూరు ఉన్నటువంటి అన్ని లేఅవుట్ల గురించి కూడా ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది, మీకైనా మాకైనా. ఎందుకంటే మీ హయాంలో దాదాపు 25 నుంచి 30 వెంచర్లు వేశారు. అప్రూవ్స్ ఎన్నింటికి ఉన్నాయండి? ఎన్ని తెలుసు. మీరు ఆ డాలర్ సిటీ గురించి మాట్లాడింది కూడా తెలుసు, వీడియోలు ఉన్నాయి. డాలర్ సిటీ ముందే మాట్లాడారు, ఆ తర్వాత మళ్ళా 3 నెలల తర్వాత ఏం మాట్లాడారు, ఇవన్నీ అందరికీ తెలుసు అండి. ప్రజలందరూ చాలా తెలియకల వాళ్ళు, విఘ్నులు. వినుకొండ నియోజకవర్గ ప్రజలు ఎవరిని ఏ స్థానంలో ఉంచారో ఆ స్థానంలో ఉంచారు. కాబట్టి ఇక నుంచి అన్న వ్యక్తిగత ఆరోపణలు మార్చుకొని ఆ ఘాట్ రోడ్ నిర్మాణానికి కూడా ఏదైనా సూచనలు చేయండి. నేను చూసాము, ఆ రాళ్ళన్నీ కూడా పడతా ఉన్నాయి. అంకమ్మ స్వామి గుడి మీద పడ్డాయి, అక్కడ శ్రీకృష్ణుడి గుడి మీద పడ్డాయి, ఎన్టీఆర్ కాలనీల మీద పడ్డాయి. ఇవన్నీ ఉన్న వాస్తవాలను చెప్పడం కూడా మీరు అంత ఇబ్బందికరంగా ఫీల్ అయితే
ఇది ఎట్లా రాజకీయాల్లో విమర్శలు ఉంటాయి, సద్విమర్శలు ఉంటాయి, పొగడ్తలు ఉంటాయి. అన్నిటినీ ఆకలింపు చేసుకోగలిగితేనే రాజకీయాల్లో ఉంటాం తప్ప వేరే వ్యక్తిగతంగా ఏదన్నా మీలాగా ఆలోచన చేస్తే మాత్రం ఇది మంచి పద్ధతి కాదని ఈ సందర్భంగా తెలియజేస్తాను. మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు హయాంలో చైర్పర్సన్ పదవి కేవలం కీలుబొమ్మ పాత్రే అని మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దస్తగిరి అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన తన ఆవేదనను వెళ్లబుచ్చారు. అప్పటి కమిషనర్ శ్రీనివాస్తో కలిసి సొంత నిర్ణయాలు తీసుకునేవారని, వినుకొండ పురపాలక అభివృద్ధిని నీరుగార్చారన్నారు. వినుకొండ పట్టణానికి శాశ్వత మంచినీటి పరిష్కారం చేపట్టలేదని, సింగర చెరువుకు కేవలం కట్టలు మాత్రమే వేసి ప్రజలను మభ్యపెట్టారన్నారు. దీనిలో భాగంగా ఆయన పలు విమర్శలు చేశారు. నేను మరి వినుకొండ శాసనసభ్యులు ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయ గారి సమక్షంలోను మరియు మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జున గారి సమక్షంలోను టీడీపీ పార్టీలో చేరడం జరిగింది. నేను మరి వైసీపీ పార్టీలో మున్సిపల్ చైర్మన్గా ఎన్నికయ్యాను. ఏ రోజైనా కూడా మా చైర్మన్ గారికి, మున్సిపల్ చైర్మన్ గారికి, చైర్మన్ గారు మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు గారు డైరెక్ట్గా మున్సిపల్ కమిషన్కి మీరు అన్ని ఆదేశాలు ఇస్తూ, ఏదైనా ఇప్పుడైనా ప్రజాప్రతినిధిగా ఎన్నికైన నాకు ఈ పని మీరు కౌన్సిల్లో పెట్టాలని చెప్పి ఉన్నారా? ఏ రోజన్నా నాతో డిస్కస్ చేశారా? ఆ కమిషనర్ శ్రీనివాసరావు అడ్డం పెట్టుకొని నాకు ఇటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా చేసింది వాస్తవం కాదా? మరి నేను అన్నాను, సార్ వినుకొండ పట్టణంలో మురుగునీటి కాలువల పరిస్థితి, డ్రైనేజ్ పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నది. నేను మున్సిపల్ చైర్మన్ డాక్టర్గా పట్టణంలో ఉన్నాను, మీరు నాకు అవకాశం కల్పించారు, మంచిదే. కానీ ఒక వినుకొండ పట్టణంలో వచ్చే ఆదాయము ట్యాక్స్ హౌసెస్ రూపంలో వస్తుంది, హౌస్ ట్యాక్స్ రూపంలో వస్తున్నది. సబ్ రిజిస్ట్రార్ దగ్గర నుంచి కొంత అమౌంట్ వస్తుంది. ఈ డబ్బులు వినుకొండ పట్టణంలో డ్రైనేజీ కట్టాలా అని చెప్పి అంటే దాన్ని మీరు సహకరించారా? ఒకసారి మీరు గుండెల మీద చేయి వేసుకొని చెప్పవలసిందిగా కోరుతున్నాను. మరి మీరు అభివృద్ధి చేశాను అంటున్నారు, మరి వినుకొండ మరి కాలువ కట్ట మీద గ్రీనరీ ఓకే, మంచిది. ఆ గ్రీనరీ మొత్తం పూర్తి చేయాలంటే ఎంత డబ్బులు కావాలి? అది మనం పూర్తి చేయగలమా? ఏదో కొంత భాగం పూర్తి చేస్తే అది బాగుంటుందా? అయినా మీరు చేశారు, అది సవ్యమేనా? అది వినుకొండ మున్సిపాలిటీ డబ్బులు రోడ్లకి డ్రైనేజీలు కట్టాల్సిన డబ్బులు ఆ విధంగా ఒకటి. మరి ఘాట్ రోడ్డు లో గిరి ప్రదక్షిణ అంటున్నారు, గిరి ప్రదక్షిణ పెట్టే ఇట్లా పెడుతుందని చెప్పి ఎప్పుడైనా చైర్మన్ గారికి మీరు ఇన్ఫార్మ్ చేశారా? మరి అది పూర్తయిందా? దానికి ఎంత ఖర్చు పెట్టాము? మరి ఆ డబ్బులు ఉపయోగపడ్డాయా? అవి మున్సిపల్ డబ్బులు ఆదాయం ఎంత? అది సగభాగం జీతపత్యాలకే పోతుంది. మరి ఈ విధంగా మీరు అంటారు, ఎంపీ శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయల్ని వరకపుడిశాలకి అన్ని అనుమతులు తెచ్చారంటే నువ్వు తెచ్చావా? జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు తెచ్చావా అంటారు. మరి ఈ రోజు నాకు వాట్సాప్ చూశాను నేను, మీరు చెప్పారు రైతు భరోసా కేంద్రాలు తెచ్చాను, టీసీలు తెచ్చాను. ఈ మీరు తెచ్చారా? కేంద్ర సహకారంతో వచ్చిన ఫండ్స్ వల్ల అయినాయా? అవి అయితేనేమో లావు శిక్షణ కాదు జగన్మోహన్ రెడ్డి గారు, ఇవి అయితేనేమో మీరా? ఒక మాట్లాడేటప్పుడు ఏదైనా సవ్యమైనగా మాట్లాడటం బాగుంటుంది. మాజీ ఎమ్మెల్యే గారు ఏదైనా సరే రైల్వే బ్రిడ్జి నాది అంటారు, దానిలో శ్రీకృష్ణదేవరాయ గారి పాత్ర లేదా? ఎంపీ గారి పాత్ర లేదా? సెంట్రల్ గవర్నమెంట్ ఆయనదే కదా, అని నేను తెచ్చే అంటారే. మరి స్టేడియం అన్నారు, స్టేడియంలో అనుమతులు ఉన్నాయా? మరి దాంట్లో మట్టి పోసి ఎంత డబ్బులు వృధా అయినాయి. నా ఘోష ఎప్పుడైనా విన్నారా మీరు? వినలేదే. మరి ఈ రోజున ఎందుకు రావాల్సి వచ్చింది? వైద్య వృత్తిలో పీక్ స్టేజ్లో ఉన్నా నేను, ఎంతో 150 ఓపీ చూసేవా, నేను సగం ఓపీ పడిపోయింది. కారణం ఏంటి? నాకు ఉంది, చేయాలని ఉంది, కానీ నన్ను చేయనిస్తే కదా మీరు.
ఆ ఆవేదనే నాకు ఒక మంచి వ్యక్తి ఈ రోజున జీవి ఆంజనేయులు గారి వైపు నన్ను నడిపించింది. ఆయన నేతృత్వంలో నా కోరిక తీర్చుకుంటాను. మాజీ శాసనసభ్యులు మల్లికార్జున గారు మంచి సలహా ఇచ్చారు. నా గతంలో కొన్ని సలహా ఇచ్చారు సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు కూడా నా అనుకుంటారు, నాకు సలహాలు ఇస్తారు. తప్పనిసరిగా వినుకొండ పట్టణానికి చీఫ్ విప్ గారి ఆధ్వర్యంలో, మల్లికార్జున గారి ఆధ్వర్యంలో వినుకొండ పట్టణంలో మంచి పనులు చేస్తాము. మీరు నీటి సమస్య పరిష్కరించారు అంటారు, పరిష్కరించల్లా. శాశ్వత పరిష్కారం 159 కోట్లు, అది 165 కోట్లు అయింది. దానికి మీరు వేసిన కట్టలు శాస్త్రీయం కాదు. కేవలము పై నీరు మీరు వరద వస్తుంటే పక్కన నీరు పోవడానికి ఒక గుంత తీసి అది ఆ నీళ్లు పోకుండా కట్ట వేసాం మాత్రమే శాస్త్రీయం. మీరు ఇరిగేషన్ పంచాయతీ టీసీ డిఈ అని చెప్పనండి, దానికి ఒక లేయరింగ్ వైజ్లో కట్ట వేసుకోవాలి. ఎక్స్ట్రా వాటర్ ఫ్లో చేయడానికి మాత్రమే మీరు గుంత తీశారు. అదృష్టం బాగుండి నీళ్లు నిలబడ్డాయి. అది శాస్త్రీయం కాదు, అది శాశ్వత పరిష్కారం కాదు. అది ఏ క్షణమైనా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది దేవుడి దయ. దానికి పరిష్కారం చూపాయని అటువంటి పరిష్కారాలు మిగతా వాళ్ళు చేయొచ్చు, చేస్తారు. కానీ అటువంటి పరిష్కారం శాస్త్రీయమా కాదు ఆలోచించి చేస్తారు. మాజీ శాస్త్రజ్ఞులు బొల్లబొమ్మ నాయుడు గారు మరి మీ ఆ విధంగా అసంపూర్తిగా ఇవన్నీ చేసి మరి ఇంకోటి అంటున్నారు సార్, మీరు గతంలో ప్రస్తుత శాసనసభ్యులు చీఫ్ గారిని ఒక మాట అనేవారు. మీరు ఏది 160 కోట్లు మీ గల్లాపెట్టలు ఉన్నాయా అని. ఈరోజు నేను అడుగుతున్నాను, నేను 100 ఎకరాల హాస్పిటల్ వచ్చింది, పెద్ద హాస్పిటల్ ఉదరగొట్టారు ఎలక్షన్ టైంలో. ఈరోజు వాట్సాప్లో కూడా వచ్చింది, మీడియా సోషల్ మీడియాలో డబ్బులు వచ్చినాయి. వస్తా, నేను మీ ఇంటికి వస్తా, డబ్బులు ఇవ్వండి. చీఫ్ విప్ గారి ఆధ్వర్యంతో ఆ పనులు పూర్తి చేస్తాం. మీరు వేస్తే సత్యాలు, వేరే వాళ్ళు మాట్లాడితే అసత్యాలు. ఒక స్టేజ్లో ఉన్నారు మీరు, 1000 కోట్లు సంపాదించారు, అన్ని అనుభవం ఉంది, సత్యాలు మాట్లాడండి సార్. దయచేసి ప్రజలు మనము ఏది మాట్లాడితే అది నిజము అనుకుంటానంటే మన పొరపాటు. దానికి ఉదాహరణ మొన్న ఎలక్షన్స్ మీరు ఇన్ని చెప్పారు అభివృద్ధి చేశా అని. మరి నిజంగా ప్రజలు నమ్మితే మీకు ఆ తీర్పు ఇచ్చేవారా? ఒకసారి మీరే ప్రశ్నించుకోండి సార్. దయచేసి చీఫ్ విప్ గారికి మీరు మంచి ఆలోచనలు ఇవ్వండి, మంచి సూచనలు ఇవ్వండి. వినుకొండ పట్టణంలో అంతకుముందు 2 సార్లు ఎమ్మెల్యేగా చేశారు జీవాజీలు గారు, మల్లికార్జున చేశారు. ఏమన్నా గొడవలు ఉన్నాయా? తన్నుకున్నారా? మరి అప్పుడు కూడా ఉండాల్సిందేగా. అప్పుడు కూడా విడుదల ఉన్నాయా? హత్యలు జరిగినాయా? ఒక్కసారి ఆలోచించండి సార్. మీరు దయచేసి మీరు ఆలోచించండి. వినుకొండ పట్టణాన్ని ప్రశాంతంగా ఉంచుకుందాం. మన పుట్టిన ప్రాంతం, మనకి జీవనం ఇచ్చిన ఈ ప్రాంతాన్ని మంచి పనులు చేద్దాం. హ్యాపీగా సంతోషంగా ప్రజలు ఉంచుదాం. ఒకరి మీద మనకి ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి సార్. మీరు కాస్త డబ్బులు తెచ్చి అభివృద్ధి చేయండి సార్. దయచేసి నన్ను నా మాట వింటారని కోరుకుంటూ మంచి సలహా ఇచ్చింది. థ్యాంక్ యూ. వినుకొండ పురపాలక సంఘం పరిధిలో తెల్లవారుజాము నుండి రోడ్ల శుభ్రతను మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ పరిశీలించారు. దీంతో పాటు ఇంటింటి చెత్త సేకరణ, కాలువలలో పూడిక తీయుట మొదలగు పారిశుద్ధ పనులను పర్యవేక్షించిన కమిషనర్ సిబ్బందికి తగు సూచనలు చేశారు. వినుకొండలో శ్రీనివాస్ నగర్ లో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భీష్మ ఏకాదశిని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆలయ అర్చకులు తెలిపారు. దీనిలో భాగంగా స్వామివారికి తులసిదళ పూజతో పాటు స్వామివారికి పంచామృత అభిషేక కార్యక్రమం, విష్ణు సహస్రనామ పారాయణం, హనుమాన్ చాలీసా పారాయణం చేపట్టారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వామివారిని చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావులు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భీష్మ ఏకాదశి ప్రాముఖ్యతను అర్చకులు వివరించారు. శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. పట్టణంలో వేయించేసినటువంటి అలవేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానంలో గత 3 సంవత్సరాలుగా కూడాను ఈ యొక్క తులసి కార్యక్రమం జరుగుతుంది. లక్ష తులసి కార్యక్రమం మాఘమాసంలో కానీ, మార్గశీర్షంలో కానీ, అలాగే కార్తీక మాసంలో కానీ విష్ణుమూర్తికి
అత్యంత ప్రీతికరమైనటువంటి మాసాలు. అటువంటి ప్రీతికరమైనటువంటి మాసాలలో ఒక మాఘమాసం అనేటువంటిది అత్యంత వైభవపేతమైనటువంటి మాసము. అటువంటి మాఘమాసంలో మొట్టమొదటిగా కూడాను వచ్చేటువంటి పర్వదినం భీష్మాష్టమి. తర్వాత భీష్ముల వారి పేరు మీద వచ్చేటువంటి మరొక తిథి ఏకాదశి, భీష్మ ఏకాదశి. ద్వాపర యుగంలో అంబసేన మీద పడుకొని దక్షిణాయనం దగ్గర నుంచి కూడాను ఉత్తరాయణ పుణ్యకాలంలో తన తనువు చాలించాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఆయన ఎప్పుడు మరణం కావాలో ఆ మరణాన్ని ఆయన అప్పుడు కోరుకునే విధంగా ఉన్నటువంటి భీష్మ పితామహుడు ఆ అంబశయ మీద పడుకొని సమస్త మానవాళికి కూడాను కలియుగంలో యజ్ఞ యాగాదులు అనేటువంటి చేయలేరు, శతకృత యాగాలు చేయలేరు అనేటువంటి ఉద్దేశంతో విష్ణు సహస్రనామాన్ని మనందరికీ కూడా అందజేసినటువంటి అటువంటి విష్ణు సహస్రనామాన్ని ఆ యుగంలో అందజేసి మరలా కూడా కలియుగంలో కూడా మనందరం కూడా ఆ యొక్క అనుదినము కూడా ఆ పారాయణని విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేస్తూ ముక్తిని పొందుతున్నాం. అటువంటి విష్ణు సహస్రనామాన్ని అందజేసినటువంటి భీష్ముల వారి ఏకాదశి శుభారాధనలో స్వామివారికి అత్యంత ప్రీతికరమైనటువంటి తులసి దళాతోటి లక్ష తులసి పూజా కార్యక్రమం అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది. ఇదంతా కూడాను ఎందరో అటువంటి విష్ణు సహస్రనామంతో ప్రీతికరమైనటువంటి తులసి దళాలతోటి శ్రీవారికి ఇంత గొప్ప వైభవపేతంగా ఈ యొక్క అర్చన అనేటువంటిది జరగడం ఇది 3వ సంవత్సరంగా జరుగుతుంది. ఇంకా భక్తులందరూ కూడా ఇదే విధంగా సహకరించి మరిన్ని కార్యక్రమాలు చేయడానికి మాకు ఉత్సాహాన్ని ఇంకా ఇవ్వాలని, అలాగే మన పట్టణ శ్రేయస్సును కోరుకొని నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క ఆలయాల్లో పూజలు విశేషంగా మరిన్ని జరిగే విధంగా కూడాను ఆలయ ట్రస్ట్ వారందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారితో పాటు ఈ యొక్క భక్తులందరూ కూడా ఎన్నో సహాయ సహకారాలు అందిస్తూ విరివిగా విరాళాలు ఇస్తూ ఆ యొక్క ఆలయంలో ప్రతి కార్యక్రమం కూడా వైభవపేతంగా జరగడానికి సహకరిస్తున్నటువంటి భక్తులందరూ కూడాను ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా వినుకొండలో బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక శివయ్య స్తూపం సెంటర్ తో పాటు లాయర్ స్ట్రీట్ నందు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. బాలసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. బీజేపీని గెలిపించినందుకు ఢిల్లీ ప్రజలకు అభినందనలు తెలిపారు. ముందుగా యావత్ వినుకొండ పట్టణ ప్రజానీకానికి మరియు నియోజకవర్గం మొత్తం ప్రజలందరికీ, సీనియర్ నాయకుడికి పేరు పేరున నాకు ఈ వినుకొండ పట్టణ అధ్యక్షులుగా బాధ్యతలు ఇచ్చినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమం మనం ఢిల్లీలో, అనగా దేశ రాజధాని అయిన ఢిల్లీలో యావత్ భారతదేశం మొత్తం, యావత్ ప్రపంచం మొత్తం ఎదురు చూసే విధంగా భారతీయ జనతా పార్టీ ఎంతో ఘన విజయం సాధించింది. దీనికి ఎంతో మంది ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, వీరందరూ ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా అక్కడ ఉన్న ప్రజలు ఎంతో విజ్ఞతతో మన యొక్క భారతీయ జనతా పార్టీని అత్యంత అఖండ ఘన విజయం చేకూర్చినందుకు ప్రజలందరికీ ధన్యవాదాలు భారతీయ జనతా పార్టీ తరఫున. 26 సంవత్సరాల తర్వాత ఢిల్లీ ప్రజలు నిజమేమిటో తెలుసుకున్నారు. నిజమైన దేశాన్ని విశ్వగురువుగా మలిచే క్రమంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని దేశమంతా గుర్తిస్తుంది, ప్రపంచం గుర్తిస్తుంది. ఈరోజు ఢిల్లీ ప్రజలు కూడా గుర్తిస్తున్నారు. భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీదే పతాకం అని అందరికీ విన్నవించుకుంటున్నారు. ఈ రోజు భారతదేశం మొత్తం కూడా ఢిల్లీ ఎన్నికల మీద ఏం జరుగుతుందనేటువంటి ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ 25 సంవత్సరాల తర్వాత అఖండ మెజారిటీతో ఘన విజయం సాధించినందుకు ఈ యొక్క కార్యక్రమాన్ని వినుకొండ పట్టణ భారతీయ జనతా పార్టీ తరఫున ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించి ఈ కార్యక్రమానికి అందరికి ఇచ్చేసి పత్రికా విలేకరులకు ఇక్కడికి వచ్చిన అందరికి కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజు మనం ధర్మో రక్షిత రక్షిత అనే దానికి ఉదాహరణగా ఢిల్లీ కోటలో మన బీజేపీ అనేది విజయ జెండా ఎగరేశాం. దీనికి మనం యావత్ ప్రపంచం అంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి సందర్భం. ఇది చిన్న చిన్న విషయంగా కూడా భావించకుండా ఢిల్లీ కోట మీద మనం మన జెండాన్ని రెపరెపలాడించామంటే దానికి కారణం ఎవరంటే మన నరేంద్ర మోడీ గారు. ఈ రోజున ప్రజలందరూ కూడా నిజమేంటో తెలుసుకున్నారు. అభూత కల్పనలకు ఎవరు కూడా భయపడకుండా నిర్భయంగా ముందుకొచ్చి ఈ రోజున ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ జెండాన్ని రెపరెపలాడించారంటే ఆ పార్టీ యొక్క గొప్పతనము, ఆ పార్టీని ఒక క్రమంలో నడిపించినటువంటి నరేంద్ర మోడీ గారికి మేము ఈ రోజున వినుకొండ పట్టణ శాఖ తరపున శుభాభివందనాలు తెలియజేస్తూ విజయ సంకేతంగా ఇక్కడ మేము విజయోత్సవాలు జరుపుకుంటున్నాము. నమస్కారం అండి. ఈ రోజున దేశ రాజధాని అయినటువంటి
ఢిల్లీలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధించింది. 70 సీట్లకు గాను 48 సీట్లకి ఈ రోజున సాధించి విజయకేతనం ఎగరవేసింది. 27 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో మరి భారతీయ జనతా పార్టీ విజయకేతనం ఎగరవేసిన సందర్భం ఇది. ఏదైతే మరి ఎవరైతే జైలుకు పోయించారో వాళ్ళందరూ కూడాను ప్రజలు వాళ్ళందరినీ కూడా తిరస్కరించడం జరిగింది. బీజేపీ ఏదైతే మరి నినాదం చేసిందో, ఎన్నికల్లో వాగ్దానం ఇచ్చిందో అవన్నింటి కూడా ప్రజలు నమ్మి మరి ఈ రోజున ఓట్లు వేసినటువంటి సందర్భం. అందుకే ఈ రోజున వినుకొండ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో శివై సూపర్ సెంటర్లో మేము మరి కెపాసిటీ కలిసి మా యొక్క సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నామని చెప్పి మనం చేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా ఢిల్లీ ఉన్నటువంటి 70 కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడాను భారతీయ జనతా పార్టీ తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున తెలుసుకోవాల్సింది కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. మాట్లాడితే విమర్శించడం, మాట్లాడితే మరి వాళ్ళు రెచ్చిపోవడం ఈ రకరకాలుగా చేస్తా ఉన్నారు. ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని మీరు ఇప్పటికైనా మీ పార్టీ మరి గ్రామ స్థాయి నుంచి మీరు కష్టపడి పని చేసుకుంటూ నేర్చుకోండి, అంతేగాని విమర్శలు మానుకోవాలని చెప్పి సందర్భంగా మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. వినుకొండ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.